అందరికీ నమస్కారం అండి. మా ఛానల్ పేరు మనీ టీవీ. మా అన్నయ్య కొడుకు దిలీప్ వర్మ మూడో సంవత్సరం పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. అయితే పుట్టినరోజు అంటే అందరూ కేక్ కటింగ్ చేసుకొని చుట్టుపక్కల ఎవరైతే బంధుమిత్రులు అందరిని పిలుచుకొని భోజనాలు పెట్టుకొని చాలా గ్రాండ్గా చేస్తూ ఉంటారు. అయితే మా కుటుంబం, మా అన్నయ్య, మా తల్లిదండ్రులు, మేము, మా వదిన గారు, మా చెల్లి అందరూ కలిసి తీసుకున్న నిర్ణయం ఏంటంటే అందరూ ఉండి అనాథలుగా కొంతమంది రోడ్ల మీద ఉంటున్నారు. వాళ్ళతో ఒకరోజు మన చేతులతో వండిపెట్టి వాళ్ళతో ఒకరోజు స్పెండ్ చేద్దాం అంటే వాళ్ళ ఇంట్లో అందరూ అనుకున్నాం. అంటే వాళ్ళందరూ ఎవరు కాదు, ఆ, మనలాగే మన ఎవరైతే చిన్నప్పటి నుంచి వాళ్ళందరూ కూడా బాగా ఉన్నవాళ్ళు కానీ, లేదంటే ఏదో కొన్ని కొన్ని కారణాల వల్ల కుటుంబంలో కొన్ని కొన్ని గొడవల వల్ల వాళ్ళు వేరే అయిపోయి ఉండొచ్చు. దయచేసి మీరు సరే ఏదైనా మీ ఇంట్లో కానీ ఏదైనా కార్యక్రమం ఏం జరిగినా సరే వాళ్ళకంటూ కూడా రోడ్ల మీద అందరూ ఉండి అనాథగా మిగిలిపోయిన వాళ్ళ కోసం ఒకరోజు స్పెండ్ చేయండి. మేము తీసుకున్న నిర్ణయం ప్రకారంగా మా ఇంట్లోనే సొంతంగా మా చేతులతోటి వండి పెట్టి వాళ్ళందరికీ ఫుడ్ ప్యాకింగ్ చేసామండి. ఈ వీడియో పూర్తిగా చూడండి, లైక్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ కూడా చేయండి. ఎందుకంటే ఈ వీడియోలో ఉన్న వాళ్ళు ఎవరైనా కావచ్చు. ఎలా అంటే వారు తల్లిదండ్రుల నుంచి లేదా పిల్లల నుంచి దూరమైన చాలామంది ఉంటారు. కొంతమంది మైండ్ సరిగ్గా పనిచేయక ఇంట్లోంచి వెళ్ళిపోవడం కూడా జరిగి ఉండొచ్చు. ఈ వీడియో ప్రతి ఒక్కరు కూడా ఉపయోగపడాలని ఈ వీడియో పూర్తిగా చూస్తారని కోరుకుంటున్నాం. మేము ఏ విధంగా వాళ్ళకి వండి పెట్టామో ఆ కుకింగ్ వీడియో కూడా దీంట్లో మీకు క్లియర్గా చూపిస్తాం. దయచేసి ఈ ఛానల్ని, మా మనీ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఈ వీడియో పూర్తిగా చూస్తారని కోరుకుంటున్నాను. ఏవైతే బిర్యానీ సామాన్లు ఉన్నాయో ఆ లవంగాలు, బ్యాలెక్కులు, ఈ అనాస్ పూలు, మొత్తం ఆకులు, ఇవన్నీ అయితే ఏమున్నాయో అవన్నీ కూడా ఒక రోజు ముందు నీట్గా ఒక బౌల్లోని ఇవన్నీ వేసుకొని మినిమం ఒక 5 అవర్స్ 6 అవర్స్ ముందు నీళ్ళలో నానబెట్టుకోవాలండి. చాలా బాగుంటుంది. ఎందుకంటే బిర్యానీ కూడా చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది, చాలా బాగుంటుంది. ఈ వీడియో అందరికీ కూడా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఫుల్గా వాటర్ వేసుకొని నీట్గా అవన్నీ మొత్తం వాటర్ అంతా వేసుకొని నీట్గా ఒకరోజు నానబెట్టేసుకోవాలన్నమాట. ఎందుకంటే దాంట్లో ఉన్న ఆ బిర్యానీలో ఉన్న మొత్తం ఫ్లేవర్ మొత్తం అంతా కూడా ఏదైనా నాన్తోనే ఇవన్నీ చెట్టుకి వచ్చిన సామాన్లు కాబట్టి, ఒక చెట్టు నుంచి వచ్చినాయి కాబట్టి ఒకరోజు ముందుగా నానబెట్టుకుంటే దాంట్లో ఉన్న మొత్తం లవంగాలు కావచ్చు, దాల్చిన చెక్క, దీంట్లో ఉన్న జ్యూస్ మొత్తం కూడా బయటకు వస్తుంది అన్నమాట. బిర్యానీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఓకేనా? మా ఇంట్లోనే మేమందరం ఇంట్లో కుకింగ్ చేసుకున్న విధంగా ఉల్లిపాయలన్నీ కోసుకోవడం, అలాగే మా బ్రదర్ బంగాళాదుంప కట్ ముందు రోజే మొత్తం అన్ని కటింగ్ చేయడం జరిగిందండి. చాలా ఇంట్లో చాలా అంటే ఒకరోజు ముందంటే మార్నింగ్ మళ్ళీ కుకింగ్ స్టార్ట్ చేయాలి కదా, దాని విధంగా మేము ఒక 3-4 అవర్స్ ముందుగానే మేము కుకింగ్ చేసే 3 అవర్స్ ముందుగా మేము సామాన్లన్నీ కటింగ్ చేసుకొని ఉంచుకున్నాం. చాలా ఏ సామాన్లు కావాలన్నా సరే ఇంట్లో ఇంకా మా బ్రదరు మేమే ఇంకా అన్నీ కూడా చేసుకున్నాం. చాలా బాగానే వచ్చిందండి. క్యారెట్ అంటే ఇది మేము చేసేది ఏదంటే వెజిటేబుల్ బిర్యానీ చేసాం. వెజిటేబుల్ బిర్యానీ అంటే మొత్తం అన్ని క్యారెట్స్ ఏమి ఉన్నాయో, ఆలు అండ్ ఏమంటారు క్యారెట్స్, క్యాప్సికమ్స్ మొత్తం అన్నీ కూడా మేమే ముందుగా కట్ చేసుకున్నామన్నమాట. నీట్గా కట్ చేసుకొని, అంటే వెజిటేబుల్ బిర్యానీ అంటే మరి అలాగే ఉండదు కదా, ఓన్లీ ఫ్రూట్స్ ఇది ఏవైతే కాయగూరలు ఉన్నాయో వాటితోటి మనం చేయాలన్నమాట ఈ వెజిటేబుల్ బిర్యానీ కోసం. పచ్చిమిర్చి కూడా చాలా గ్రీన్గా న్యాచురల్ పచ్చిమిరపకాయలు ఇవి మా ఇంట్లో ఉన్న మా చెట్టుకి కాసినవి. మేము కర్రల పొయ్యి మీద పెట్టామండి. గ్యాస్ అనేది అంటే
మేము ఎవరికైతే కుకింగ్ భోజనం ఇస్తున్నాం వాళ్ళందరూ కూడా ఏజ్ పర్లు ఉంటారు కాబట్టి ఆ గ్యాస్తో వండిన ఫుడ్ సరిగ్గా బాగోదని మన పాతకాల పద్ధతిలోని కర్రల పొయ్యి మీద వండామండి. మా అమ్మగారు మరి ఏ రోజు మనం వంట చేసుకున్నా సరే ముందు లక్ష్మీదేవికి వినాయకుడికి దండం పెట్టుకొని పని స్టార్ట్ చేయాలి. అదేవిధంగా మా ఇంట్లో 10 రోజులు నడుస్తుంది. ఇంట్లోనే మా అమ్మగారు దేవుడి దండం పెట్టుకొని స్టవ్ ఆ పొయ్యి వెలిగించడం జరిగింది. ఆ పొయ్యి వెలిగించుకొని దండం పెట్టుకొని ఎప్పుడైనా ఏదైనా సరే మనం ఏ కార్యక్రమం చేయాలన్నా సరే దేవుడు అంట లేకుండా మనం ఏ కార్యక్రమం చేయలేము. అందుకే దేవుడికి మనం దండం పెట్టుకోవాలి. ఇలాగో మా అన్నయ్య మార్కెట్కి వెళ్ళి సామాన్లు తీసుకొచ్చాడు. డ్రింక్స్ కానీ చికెన్ ఇలాంటివన్నీ తీసుకొచ్చాడు అనమాట. ఈ బిర్యానీలోని ఫస్ట్గా మేము నెయ్యి వేసుకున్నాం. నెయ్యి వేసుకొని బాగా మరిన తర్వాత ఇంకోటి చికెన్ తెచ్చాడు. చికెన్ని సామాన్లు తీసుకొచ్చాడు మా అన్నయ్య. చికెన్ చూపిస్తున్నాడు. దాంట్లో కొద్దిగా మరిగే వంటలోని కొద్దిగా నెయ్యి మళ్ళీ కొంచెం డాల్డా వేసాం. అంటే ఫుడ్ అనేది సాఫ్ట్గా ఉండాలని మేము ఎప్పుడూ మా ఇంట్లో వాడుకున్నట్టుగా ఫ్రీడమ్ ఆయిల్ వాడతాం మేము. అదేవిధంగా ఈ వంటలో కూడా మేము ఫ్రీడమ్ ఆయిల్ తోటే మేము వంట స్టార్ట్ చేసాం. చాలా బాగా వచ్చిందండి. చూడండి, నేను నైట్ నానబెట్టుకున్న ఇవి ఈ విధంగా వస్తాయని చూసారా. వేలకులు కూడా పొంగాయి. ఆ వేలకులు పొంగడం వల్ల మొత్తం అంచురా ఈ మసాలా ఇలా వేయగలనే స్టార్టింగ్ ఎప్పుడైనా గమనించండి. మనం అప్పుడు నానబెట్టకంట వేసిన మసాలాకని ఇప్పుడు దీనికి మసాలాకని మనకి ఏ పౌడర్లు మనం ఏం వాడవలసిన లేదు. చికెన్ మసాలా కానీ బిర్యానీ మసాలా పౌడర్ కానీ ఏది అవసరం లేదు. ఓన్లీ ఏవైతే ఇవి వేలకులు లవంగాలు ఏమైనా న్యాచురల్ కానీ వాటితోటి టేస్ట్ బట్టి అయితే బిర్యానీ చాలా బాగా వస్తుందండి. అందరూ ట్రై చేయండి. చాలా మందికి తెలిసో తెలియకపోవచ్చు కానీ నేనైతే ఒక విధంగా చెప్తున్నాను. అయితే ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేయడం వల్ల ఏంటంటే పచ్చిమిరపకాయలో ఉన్న కారం మొత్తం కూడా బయట లాగుతుంది అనమాట. ఆ బిర్యానీకి ఈ ఉల్లిపాయ నెక్స్ట్ వేసే ఉల్లిపాయలకి ఇట్లకి స్టార్టింగ్ ఏంటంటే మనకి కారం వేయం. పచ్చిమిరపకాయ కారం వేయం బిర్యానీలోని. పచ్చిమిరపకాయ కారమే ఆ బిర్యానీకి టేస్ట్ వస్తుంది. అలాగే లవంగాలు వేలకులు ఉన్న మసాలాకే ఈ బిర్యానీ ఫ్లేవర్ వస్తుంది. దీనివల్ల మనం తింటున్న వాళ్ళు కూడా లవంగాలు తీసి పక్కన పెట్టేసినా సరే అందులో ఉన్న ఫ్లేవర్ అన్నీ ఉండిపోతుంది కాబట్టి అది అన్ని విధాలుగా బాగుంటుంది అన్నమాట. ఇక మేము కట్ చేసుకున్న క్యారెట్, బంగాళదుంప, క్యాప్సికమ్ ఇవన్నీ కూడా అవి బౌల్స్లో పెట్టుకున్నాం. చూసారండి, అది చూడగానే ఫ్లేవర్ వచ్చింది సార్. మొత్తం ఆ బిర్యానీ కలర్ ఫ్లేవర్ వచ్చింది సార్. ఇంకోటి ఇవన్నీ కొద్దిగా మళ్ళీ ఒకసారి కడుక్కొని మేము మసాలా సామాన్లను మళ్ళీ ఈ బిర్యానీ సామాన్లో వేయడం జరుగుతుంది. నిజంగా చాలా బాగుంటుందండి ఇది. వెజిటేబుల్ బిర్యానీ అంటే ఒక విధంగా ఓకే, ఎన్నో మనం చికెన్ బిర్యానీ, దమ్ బిర్యానీ అన్నిటికీ బాగుంటాయి. ఒకటి ఒక టేస్ట్. కానీ వెజిటేబుల్ అనేది ఏంటంటే మేము అంటే ఈ డేటు అనేది 30 తారీఖు అనమాట. జూలై 30 తారీఖు మేము ఈ కార్యక్రమం చేస్తాం. మా అన్నయ్యల కొడుకు పుట్టినరోజు జూలై 30 తారీఖుని. 30 తారీఖు అంటే లక్ష్మీవారం పడింది, గురువారం. ఆ రోజు కొంతమంది అంటే ఎవరైనా కావచ్చు, పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా సరే. ఇగో ఇదే మా బర్త్డే బాయ్ దిలీప్ వర్మ. అంటే ఎవరైనా వాళ్ళకి కూడా వారాలు ఉంటాయి. వాళ్ళకి బయట ఉన్నా ఎక్కడున్నా సరే వాళ్ళకంటే వారాలు ఉంటాయి కాబట్టి మనం పెట్టేది వెజిటేబుల్ బిర్యానీ పెట్టి ప్లస్ చికెన్ కర్రీ కూడా పెట్టామన్నమాట. చాలా బాగా వచ్చిందండి. మేము వేసిన కాయగూరలతో పాటు ఈ మిల్లీ మేకర్ కూడా వేసామండి. మిల్లీ మేకర్స్ కూడా సోయా పిండి మిల్లీ మేకర్స్ ఇవి కూడా చాలా బాగుంటాయండి బిర్యానీకి. ఒకప్పుడు అయితే
మసాలా సామాన్లని ప్లస్ ఈ సోయా ఇది ఈ మిల్ మేకర్ ఉంటుంది అన్నమాట బిర్యానీ అంటే. నేనైతే వాటికి ఒక న్యాచురల్గా ఫుడ్ అనేది వాళ్ళకి అలా వాళ్ళకి ఇవ్వాలని పెట్టాలని ఆలోచన తప్పించి ఇంక వేరే కాదు. బగ మండే బిర్యానీ రెడీ అవుతుంది. మా ఇంట్లో ఉన్న మలబరీ మొక్కలు తిండి చెట్టుది మలబరీస్ వాటర్ యాపిల్ అండ్ గొబ్బు ఇది పువ్వు చెట్టు దేవుడి పువ్వుల చెట్టుది. అల్లం వెల్లి పేస్ట్ కూడా ఆ మసాలా సామాన్ని బాగా వేగిన తర్వాత ఈ అల్లం వెల్లి పేస్ట్ వేయాలండి. ఎందుకంటే మొదటి స్టార్టింగ్ వేసి ఉంటే మనకి ఈ అల్లం పేస్ట్ బిర్యానీకి మొక్కలకి కిందన అడుగు అంటిపోయి చాలా మొత్తం అంతా బిర్యానీ మొత్తం మాడు వాసనలో వస్తుంది అన్నమాట. అందుకే ఈ వెజిటేబుల్స్ అన్నీ బాగా నూనెలో వేగిన తర్వాత ఇది అల్లం వెల్లి పేస్ట్ వేయాలి. ఇప్పుడు ఈ అల్లం పేస్ట్లోని మొత్తం వాటర్ అంతా వచ్చేసి ఇది క్లియర్గా అయిపోయిన తర్వాత అప్పుడు మనం రైస్ వేసుకోవాలన్నమాట. చాలా బాగుంటుందండి. ఈ రైస్ కూడా మేము ఓన్లీ బాస్మతి రైస్ తీసుకున్నాం. నీట్గా ఒక 1 అవర్ ముందు నానబెట్టుకొని ఈ బిర్యానీలోని ఇంకోటి చూసారా, ఇది చూడండి. మీకు నేను ఇందాక చెప్పాను కదా మీకు ఒకసారి, ఏదైతే బిర్యానీలోని మనం ఎటువంటి మసాలా పొడి వాడకుండా ఆ బిర్యానీ ఫ్లేవర్ అనేది ఎలా వచ్చిందో మీకు క్లియర్గా చూడండి. అంటే ఇదంతా మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. ఎలాగంటే ఇప్పుడు మొత్తం రైస్ అంతా వేసుకొని కలుపుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, కలిపిన తర్వాత ఎలా ఉంది చూసారా, అది రైస్ ఉడక్కంటానే ఓన్లీ ఏదైతే మేము స్టార్టింగ్ ఏదైతే ఉందో చూడడానికి ఇది బిర్యానీ లాగానే ఉంది. అప్పుడు మేము ఎంత 5 kgs రైస్ వేసాను. 5 kg రైస్లోని 8 గ్లాసులు వాటర్ వేసాను అనమాట. అంటే గ్లాస్కి బాస్మతి రైస్కి ఒక గ్లాసున్నర వాటర్ వేయాలి. ఆ విధంగా మేము ఈ బిర్యానీ మొత్తం అంతా నీట్గా మా వదిన గారు కలుపుతున్నారు. మొత్తం సాల్ట్ అది కూడా ఇప్పుడే చూసుకోమన్న తర్వాత ఉడికిన తర్వాత మనం చూడడానికి ఏముండదు. సాల్ట్ ఎంత ఉందో రుచి ఇప్పుడే మనం చూడగలమండి. ఎందుకంటే వాటర్ ఉన్నప్పుడే దానికి రుచి చూసుకొని నీట్గా మళ్ళీ బాగా ఉడికిన తర్వాత కొద్దిగా వాటర్ ఉండగా మళ్ళీ ఒక్కసారి, అంటే ఎలాగంటే అన్నం ఇంకా మా సిస్టర్ అంటే మా చెల్లి వచ్చింది ఇప్పుడే, మా ఇంటికి వచ్చింది మా చెల్లి ఇప్పుడే ఇంటికి. మేము మా పవన్ కళ్యాణ్ గారి తాలూక. అయితే ఈ బిర్యానీ చూసారా, ఈ బిర్యానీ ఇప్పుడు ఉడికింది కాబట్టి కలర్ చూసారా ఎంత బాగా వచ్చిందా. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి టేస్ట్ చేసుకుంటే ఆ బియ్యంలో ఉన్న మసాలా ఇదంతా దిగుకోవడాన్ని ఈ హాఫ్ బాయిల్ తోటి ఉప్పు సరిపోయిన తర్వాత క్లారిటీగా వచ్చేస్తామండి. మనకి కరెక్ట్గా ఉప్పు సరిపోయిన తర్వాత మళ్ళీ నీట్గా కలిపేసుకొని ఇంకా ఇది చూసారు కదా, సగం బాయిల్ అయింది. ఇది సగం బాయిల్ అయినా సరే బిర్యానీ చూసారు ఎంత కలరింగ్ ఎంత నీట్గా ఉందో. ఎటువంటి మేము పౌడర్ వాడలేదండి. ఓన్లీ ఆ న్యాచురల్గానే మన ఇంట్లో మనం ఎలా వండుకుంటాం, మనం ఎలా తింటాం, పిల్లకి ఎలా పెడతాం, అదే విధంగా మేము ఈ బిర్యానీ చేసామన్నమాట. మా అన్నయ్య షాపింగ్కి వెళ్ళాడు. వాళ్ళకి స్వీట్స్ అండ్ అరటిపళ్ళు వాటర్ ప్యాకెట్లు ఎందుకు వచ్చాడు. మా పాప గ్రీష్మశ్రీ, మా దిలీప్ వాళ్ళ అక్క. పాప చాలా అల్లరి పిల్ల అండి బాబు, చాలా అల్లరి పిల్ల. ఇగో బిర్యానీ చూసారా ఎంత నీట్గా వచ్చిందా. అస్సలు న్యాచురల్గానే చేసాం ఈ బిర్యానీ మేము. చాలా బాగా వచ్చింది, టేస్ట్ చాలా బాగుంది. ఈ కొత్తిమీర మొత్తం అంతా పైన వేసుకున్నాం. ఇంకా ఇప్పుడు దీన్ని దమ్ము పెట్టడానికి స్టార్ట్ చేసామన్నమాట. దమ్ అంటే ఇంకా మొత్తం ఆ పొయ్యిలో ఉన్న అగ్గిని తీసేసి ఇంకా దానికి సింగల్గానే ఆ వేడికి ఉడికేలాగా మేము చేసామన్నమాట. నెక్స్ట్ చికెన్ ప్రాసెస్ అండి. ఈ చికెన్ కూడా మేము మా పొట్టిది చికెన్ కూడా సేమ్ అలాగే ఆనియన్స్, ఇంకా తెలిసిందే చికెన్. మరి బిర్యానీ అనేది అందరికీ కూడా ఒక్కొక్కరు ఒక వెరైటీలో చేస్తారు. ఆ చికెన్ అనేది అలాగే ఉల్లిపాయలు టమాటాలు ఇవన్నీ వేసుకుంది ఎలా ప్రాసెస్ అనేది మీకు ఎలాగ తెలిసింది. బిర్యానీ అనేది
అందరికీ కూడా తెలియాలి. మేము ఈ విధంగా చేసాం. ఇంకా చికెన్ కూడా బాగానే ఉల్లిపాయలన్నీ బాగా వేగిన తర్వాత చికెన్ గ్రేవీ బాగానే వచ్చిందండి. ఇంకా మా ఇంట్లోనే ఇంకా స్టార్ట్ చేసాం బిర్యానీ ప్యాకింగ్లు. ప్యాకింగ్ కూడా చాలా మా అందరూ కూడా చాలా చాలా హ్యాపీగా నవ్వుకుంటూ చేసామండి. మొత్తం మా అన్నయ్య, మా వదిన, మా చెల్లి ప్యాకింగ్ చేయడం, ఇంకా మా తమ్ముడేమో ఆ ప్యాకింగ్ చేసింది ఊడిపోకుండా ఏమంటారు అతికిస్తారు కదా, అది అతికించడం చేశాడనమాట. మొత్తం చాలా 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 బాగా చేసామండి. ఇది ప్యాకింగ్లు అయితే దగ్గర కొన్ని ఒక 50 ప్యాకింగ్ దాకా వచ్చాయి అనమాట. 50 ప్యాకింగ్ లాగా వచ్చి చాలా మొత్తం ప్యాకింగ్ చేస్తున్నామంటే చాలా బాగా చేసాం. మా నాన్నగారు ఏమన్నారంటే భోజనం టైం అనేది ఎవరికైనా ఒకటి టైము, మనం బేగా తీసుకెళ్తే అందరికీ బాగుంటుంది అన్నారు. అయితే ఆ స్వీట్స్ కూడా మొత్తం ప్యాకింగ్ అయిపోయింది. బిర్యానీ ప్యాకింగ్ అయింది, మొత్తం దానికి స్నాప్ చేసి జరిగింది. చాలా ఈ వీడియో స్టార్టింగ్ వీడియో అనమాట. ఎడిటింగ్లో లాస్ట్ వచ్చింది. టేస్ట్ చేయాలి కదా ఫస్ట్ స్టార్టింగ్ టేస్ట్ చేసింది. ప్యాకింగ్లో మొత్తం వన్ ఇంకా ప్యాకింగ్ చేయడం స్టార్ట్ అవుతుంది. చాలా బాగుంది. ఇలాగనా మొత్తం ప్యాకింగ్ చేయండి. ఇంకో మా తమ్ముడు అజయ్ కుమార్, బర్త్డే బాయ్ దిలీప్ వర్మ. ఈ ఫోటో చిన్నప్పుడు అండి, చాలా చిన్న ఫోటో ఇది, ఒక 1 year బ్యాక్. మొత్తం మళ్ళీ చికెన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. మొత్తం చికెన్ చూడండి ఎలా ఉందో. చికెన్ గురించి చెప్పాల్సి లేదనుకుంటున్నాను. చికెన్ నీట్గా అయిపోయిందండి. చాలా టేస్ట్ కూడా చాలా బాగుంది. చికెన్ కూడా నీట్గా కలుపుకొని మళ్ళీ ఒక కారం టేస్ట్ చూసుకొని చాలా బాగా వచ్చింది చికెను. మళ్ళీ చికెన్ కూడా ఇప్పుడు తీసుకొని లోపలికి తీసుకెళ్ళిపోయాం. మళ్ళీ ఈ చికెన్ మొత్తం అన్ని ప్యాకింగ్లు అయిపోయాయి కాబట్టి ఈ చికెన్ కూడా మళ్ళీ మరొకసారి మేము అందరూ కూడా కవర్లో వేసడం అండి. సరిగ్గా పడలేదు. మళ్ళీ ఏం చేశాడంటే వెంటనే చికెన్ చూడండి ఎలా చేస్తున్నాడు. ముక్కలు బాగా ఉడికాయి కదా అని షో కోసం అయితే ముందుగా మనం టేస్ట్ చేయాలని మళ్ళీ టేస్ట్ చేసాడు. చాలా బాగుంది అన్నాడు. మా చెల్లి చికెన్ ముద్దు పెట్టి ఉంటుంది. చికెన్ చాలా బాగుందని చెప్పింది. మా వదిన గారు చాలా బాగుంది చికెన్ చెప్తున్నారు. బాగుందని చాలా బాగా వచ్చింది ఫుడ్. అదిని ఎక్కడ కూడా మా తమ్ముడు అజయ్ కుమార్
Bili మంచిది కాదు బాబు కొద్దిగా అయ్యమ్మా మొక్క అయ్యమ్మా అది ముడేకమ్మా గీస్మా గీస్మా చూడు నగాసి బాగుందా అంతలే అమ్ము బాగుందా రెండు పోతాయి అంతే మొత్తం ప్యాకింగ్లు అన్నీ అయిపోయింది. ఇంకా మొత్తం ఫుడ్ ఐటమ్స్ ఇవ్వండి. ఒకటి బిర్యానీ, వాటర్ ప్యాకెట్, అరటిపండు, ఒక చికెన్ కర్రీ, ఒక స్వీట్ లడ్డు, ఒకటి రైతా, మొత్తం ఇవన్నీ ప్యాకింగ్లు అన్నీ అయిపోయి ప్యాకింగ్ ఒక కవర్లు అన్నీ పెట్టేసి ఒక ప్లేటు మొత్తం. మరి ఒకరోజు అందరూ ఉండి అనాథలుగా మిగిలిపోయిన వాళ్ళ కోసం మా ప్రయాణం నెక్స్ట్ కూడా మేము ఇంట్లో ఏ కార్యక్రమం అయినా సరే మేము అందరూ కూడా ఇలా చెయ్యాలండి. ఇంకా మా బాబు అన్నయ్య కొడుకు ఇద్దరు, తండ్రి కొడుకులు ఇద్దరుని ఆ స్మైల్ చూడు ఎలా ఇస్తున్నాడు. ఇంట్లోనే మేము వెళ్ళడానికి రెడీ అవుతున్నాం. మనవాడికి ముద్దులు ఆడుతున్నారు. బర్త్డే బాయ్ కదా మనవాడు అంటే ఇంట్లో చాలా అల్లరి పిల్లగాడు, బుడ్డోడే. ఇంకో మా ఫ్యామిలీ అందరం, నేను మా ఆ లాస్ట్ ఉన్న మా బావగారు, మా చెల్లి, బాబు, మా అన్నయ్య, వదిన, పాప, బాబు, మా అమ్మగారు, నేను, మా నాన్నగారు. ఇంకా ప్రయాణం స్టార్ట్ చేసామండి. ఇది మా నాన్నగారు ఆటో మీద ప్రయాణం స్టార్ట్ చేస్తాం. ఇంకా వెళ్తుంది ఆటో. ఆల్రెడీ ఒకరికి ఇచ్చామండి ఫుడ్. అది ఇంకా అందరికీ కూడా చాలా ఇంకా ఎవరైతే చూడండి, మీకు తెలిసిన వాళ్ళు ఏంటొచ్చి వీళ్ళు తప్పకుండా ఒకవేళ మీకు తెలిసిన వాళ్ళైతే మీరు తప్పకుండా ఫోన్ చేయండి. ఈయన ఎక్కడ ఉన్నారంటే గంటాలో ఉన్నారండి. గంటాడ ఫైవ్ స్టేషన్ ఆపోజిట్ లైన్లో ఈయన అక్కడ ఉన్నారు. మరి ఇంకా ఏంటంటే నేను క్లియర్గా చెప్తానండి ఈ వీడియోలోని ఎవరు ఎక్కడ ఉంటున్నారు ఏంటనేది కూడా. ఇంకా ఆయన ఫుడ్ అది తీసుకోలేకపోతున్నారు. మా అన్నయ్య దగ్గరుండి ఆయనకి వడ్డించారు. మరి ఇంకా పెద్ద ఆయన మరి పాపం చూస్తుంటే జాలేస్తుంది. మా అన్నయ్య ఫుడ్ సార్ తప్పకుండా ఈయన కానీ మీకు ఎవరికైనా తెలిసేలా ఉంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇన్ఫామ్ చేయండి. ఈయన గంటాడ్లోని ఫైవ్ స్టేషన్ లైన్ ఆపోజిట్లో ఉంటున్నారు. ఈయన పాపం చాలా బాధ అనిపించిందండి. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ మేము బయలుదేరి మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళామండి. ఇది మన అన్నా క్యాంటీన్ ఉంది కదండి. అన్నా క్యాంటీన్ దగ్గర ఈ పెద్దవాళ్ళు ఉన్నారు. ఇక్కడ అన్నా క్యాంటీన్ దగ్గరలోని మన వంటిలు అన్నా క్యాంటీన్ దగ్గర వీళ్ళు ఉన్నారన్నమాట. వీళ్ళిద్దరు. ఈయనేమో కరెక్ట్గా వంటిలు జనసేన దగ్గర, గాజువాక వంటిలు జనసేన దగ్గర అక్కడ ఉమా సాయిరాం పార్లర్ పక్కన ఆయన ఉన్నారు. అక్కడ పాతగోజు జనసేనలోని పాపం ఈయన పెద్ద ఆయన రైతులాగా ఉన్నాడు. అతను నిజంగా చాలా చూడగలనే బాధ అనిపించిందండి. ఇతను పాతగోజు జనసేనలో ఉన్నారండి. ఇక్కడ వీళ్ళు ముగ్గురు ఉన్నారండి. వీళ్ళు ఎక్కడున్నారంటే పాతగాజు ఒక 38 బస్ స్టాప్ ఉంది కదండి. ఆ 38 బస్ స్టాప్ దగ్గర వీళ్ళు ఉన్నారండి. వీళ్ళు పాపం ఈ మామగారిని చూడగానే పాపం అందరూ ఉండి పాపం అనాథలుగా వీళ్ళందరూ ఉండడం చాలా బాధ అనిపించిందండి. నిజంగా పాపం అండి. ఒకలా
ఈవిడేమో కుంచాలమ్మ గుడి దగ్గర ఉన్నారండి. పాత కుంచాలమ్మ గుడి దగ్గర వీళ్ళందరూ ఉన్నారు. పాత గజవాక కుంచాలమ్మ గుడి దగ్గర వీళ్ళందరూ ఉన్నారండి. వాళ్ళు కూడా మేము ఫుడ్ భోజనం ఇవ్వడం జరిగింది. ఈయన వచ్చి మన గాజో బీచ్ రోడ్ అపోలో మెడికల్ స్టోర్ దగ్గర ఉన్నారండి. ఆయన అక్కడ రోడ్డు మీద వెళ్తున్నారు. ఆ అపోలో మెడికల్ స్టోర్ పక్కనే ఒక బస్ స్టాప్ ఉంటుందండి. ఈ పెద్ద ఆవిడ అక్కడ ఉన్నారండి. ఈవిడ చూస్తే చాలా బాధ అనిపించిందండి. వీడికి సరిగ్గా కళ్ళు కూడా కనిపించట్లేదు పాపం. మీరు ఇచ్చిన భోజనం ఎక్కడుందో చాలాసేపు వెతికి పాపం చాలా బాధపడ్డది. వాటర్ ప్యాకెట్ కూడా వాటర్ ప్యాకెట్ ఇట్టా అన్నది కూడా ఆవిడకి తెలియని పరిస్థితిలో ఉంది. ఈవిడ కూడా మా అన్నయ్యే అమ్మ చికెన్ తింటావా అన్నీ వడ్డించి ఆవిడకి భోజనం పెట్టామండి. చూడండి, దయచేసి వీళ్ళు మీ గ్యారెంటీగా ఎవరో ఒకరికి తెలిసే ఉంటుంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి పిల్లలకి తెలియజేయండి. ఈమె ఎక్కడుందంటే గాజువాక బీసీ రోడ్డు బస్ స్టాప్ దగ్గర ఉన్నారండి. ఈవిడ చూడండి, పాపం ఆవిడకి చూస్తే చాలా బాధ అనిపించింది. మొత్తం అంతా కూడా గాజువాకలో ఎవరైతే ఉన్నారో అందరూ అనాథగా ఉన్న వాళ్ళందరూ కూడా మేము ఫుడ్ ఇవ్వడం జరిగింది. ఇంకా మన చిన్నపిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకి కూడా మేము అంటే టైం అయిపోతుంది, 1:30 అయిపోయింది ఇప్పటికే. అందరికీ ఐస్ క్రీమ్లు, జ్యూస్లు, పిల్లలు ఏం తింటారు పెద్దలు తింటారు అన్ని జ్యూస్ కూడా ఇచ్చేసి మేము అక్కడి నుంచి మా అక్క, చెల్లి, అమ్మ, పిల్లలందరూ కూడా జ్యూస్ తాగేసి అక్కడి నుంచి ఇంటికి వచ్చేసామండి. సాయంత్రం 6 గంటలకి ఇంట్లోనే చిన్నపిల్లలతోటి కేక్ కటింగ్ స్టార్ట్ అయిందన్నమాట. ఇంటి పైన అంటే చుట్టుపక్కల ఉన్న ఇంటి చిన్న పిల్లలతోటి మా ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే మరి బాబుకి కేక్ కట్ చేయాలని కేక్ కట్ చేసామన్నమాట. హ్యాపీ బర్త్డే దిలీప్, హ్యాపీ బర్త్డే దిలీప్, దిలీప్ హ్యాపీ బర్త్డే. Another year, another day, time to laugh, to dance, to play. Candles glow and wishes fly. Let's make memories tonight. Put your hands up, let's make some noise. Celebrate, it's time for joy. Forget the worries, leave them behind. Today is yours, it's your time to shine. Hey, it's your birthday, let's sing it loud. Light the candles, gather round. Cheers to you, a brand new year, filled with laughter, love and cheer. Blow the candles, make a wish, wrap it up with a birthday kiss. Friends and family all around, feel the love, let joy surround. Put your hands up, let's make some noise. Celebrate, it's time for joy. Forget the worries, leave them behind. Today is yours, it's your time to shine. Hey, it's your birthday, let's sing it loud. Light the candles, gather round. Cheers to you, a brand new year, filled with laughter, love and cheer. Blow the candles, make a wish, wrap it up with a birthday kiss. Friends and family all around, feel the love, let joy surround. Dance to the rhythm, feel the beat. This is your day, a special treat. Birthday
birthday hugs and birthday cheers. Here's to many happy years. Hey, it's your birthday, the party's on. Celebrate from dusk to dawn. Raise your voice, let's sing and play. Make this your best birthday. Another year, another day. Time to laugh, to dance, to play. Candles glow and wishes fly. Let's make memories tonight. Put your hands up, let's make some noise. Celebrate, it's time for joy. Forget the worries, leave them behind. Today is yours, it's your time to shine. Hey, it's your birthday, let's sing it loud. Light the candles, gather round. Cheers to you, a brand new year, filled with laughter, love and cheer. Blow the candles, make a wish. Wrap it up with a birthday kiss. Friends and family all around. Feel the love, let joy surround. Put your hands up, let's make some noise. Celebrate, it's time for joy. Forget the worries, leave them behind. Today is yours, it's your time to shine. Hey, it's your birthday, let's sing it loud. Light the candles, gather round. Cheers to you, a brand new year, filled with laughter, love and cheer. Blow the candles, make a wish. Wrap it up with a birthday kiss. Friends and family all around. Feel the love, let joy surround. Dance to the rhythm, feel the beat. This is your day, a special treat. Birthday hugs and birthday cheers. Here's to many happy years. Hey, it's your birthday, the party's on. Celebrate from dusk to dawn. Raise your voice, let's sing and play. Make this your best birthday. Today is yours, it's your time to shine. Hey, it's your birthday, let's sing it loud. Light the candle.